రోజున భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ యొక్క కన్సర్న్లోనే దేశం మొత్తం నడవాలని, వాళ్ళు చెప్పినట్టే వినాలని, వాళ్ళు చేసిన చట్టాలని, ఆ చట్టాలే అమలు జరగాలని, అది ఎవరికి నష్టమా కష్టం అనేది తీసి పక్కన పెట్టి నిర్ద్వందంగా అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఈ 4 చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ నేర శిక్షా సంస్కృతిలో ప్రకారం ఒకప్పుడు యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్కి 2 సంవత్సరాల జైలు శిక్ష, ఒక 5,000 10,000 జరిమానా ఉండేది. కానీ అది సరిపోదని, దానివల్ల ఈ యాక్సిడెంట్లు ఆగటం లేదని చెప్పేసి వీళ్ళు అత్యంత దుర్మార్గకరమైనటువంటి, అత్యంత ఇబ్బందికరమైనటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి పార్లమెంట్లోనూ ఆమోదింపు చేసి, ఆ తర్వాత రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర కూడా వేసుకొని అది ఇప్పుడు బయటకు వచ్చింది. మరి దాని ప్రకారం దాని దుష్ఫలితాలు ఎలా ఉంటాయి, దాని అసలు మంచి ఫలితాలు ఎలా ఉంటాయని మనం బేరీజ్ వేసుకుంటే, అందులో భాగంగా డ్రైవర్లు, మరి ఈ రవాణా రంగం అనేది భారతదేశానికే కాదు ప్రపంచం మొత్తానికి కూడా ఎంతో అత్యంత అవసరమైనటువంటి వ్యవస్థ ఇది. ఆ వ్యవస్థ అనేది ప్రపంచం ఉన్నంతకాలం ఉండాలి. మరి ఉన్నప్పుడు ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ డ్రైవింగ్ వ్యవస్థ చేయాలంటే దానికి మానవుడు అవసరం, డ్రైవర్ అవసరం. మరి అవసరాన్ని నెరవేరాలంటే ఆ రోడ్డు మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి ట్రాఫిక్ ఆంక్షలను తట్టుకొని, మరి ట్రాఫిక్ తప్పించుకుంటూ వచ్చేటటువంటి అనేక అవాంతరాలని తప్పించుకుంటూ డ్రైవర్ ఇప్పుడు కూడా అతని యొక్క సేఫ్టీని, వాహనంలో ఉన్నటువంటి సరుకు కానీ, ప్రజలు కానీ, వస్తువులు కానీ వాటిని సంరక్షించుకుంటూ పోవాలని చెప్పేసి అతను అత్యంత మంచి ఉద్దేశంతో అతను డ్రైవింగ్ చేస్తాడు. మరి అందులో భాగంగానే యాక్సిడెంట్ అనేది అనుకోకుండా జరిగేది, అది క్షణకాలంలో జరిగిపోతుంది. మరి అటువంటి యాక్సిడెంట్లు చేసేటువంటి డ్రైవర్ని మరి నువ్వు చాలా తీవ్రమైన శిక్షలకు గురి చేస్తే, అంటే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ చట్టంలో డ్రైవర్ కనుక యాక్సిడెంట్ చేస్తే ఆ స్పాట్లో డెడ్ అయిపోతే ఎవరైనా సరే మరి 10 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ పాటు 10 సంవత్సరాల జైలు శిక్షను కూడా విధిస్తూ చట్టాన్ని తీసుకురావడమైనది. మరి ఇటువంటి చట్టాన్ని అమలు చేస్తే ఎంతమంది డ్రైవర్లు ఈ రోడ్ల మీద డ్రైవింగ్ చేస్తారు? ఒక్క డ్రైవర్లే కాదు, ఒక బస్సు డ్రైవర్లే కాదు, ట్రక్ డ్రైవర్లే కాదు, ఆటో డ్రైవర్లు, 2 వీలర్స్, దేశంలో ఉన్నటువంటి ప్రజల్లో 80 మందికి పైగా ఇప్పుడు డ్రైవింగ్ చేసేవాళ్ళే. అది బస్సులు కావచ్చు, 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు. మరి వీళ్ళందరూ కూడా ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్లు జరిగితే మరి వాళ్ళందరినీ తీసుకెళ్ళి 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా విధిస్తే మరి ఎంతమంది డ్రైవింగ్ చేయగలుగుతారు? వాళ్ళు సొంత అవసరాలకు వెళ్ళేటువంటి డ్రైవింగ్లు కూడా మానుకొని మరి కాలినడకన పోతారా, లేకపోతే బండ్లు కట్టుకొని పోతారా, ఎద్దుల బండ్లు, దున్నపోతుల బండ్లు కట్టుకొని పోతారా? ఏదో మీరు ఆలోచించండి. ఎందుకు ఈ విధమైన చట్టాన్ని అమలు చేస్తే ఈ భారతదేశంలో ఈ రవాణా రంగం యొక్క మనుగడ కొనసాగుతుందా? మరి కొనసాగాలంటే ఏం చేయాలి? అటువంటి చట్టాన్ని రద్దు చేయాలి. రద్దు చేసి దానికి పర్యవసానంగా యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి పర్యవసానంగా ప్రభుత్వం ఏమి చేయాలి, ఏమి కార్యక్రమాలు రూపొందించాలి, ఎట్లా ప్రచారం చేయాలి అనేది మాత్రమే వాళ్ళు చేయాలి. కానీ ఇంత దుర్మార్గంగా ఉన్నటువంటి మెడ మీద కత్తి పెట్టి మీరు డ్రైవింగ్ చేసుకోండి మేము చూస్తామని అంటే అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. దాన్ని ఏ విధంగా సహించకూడదు. మరి ఈ యాక్సిడెంట్లో ఎవరైనా సరే యాక్సిడెంట్ చేస్తే ఆ యాక్సిడెంట్ చేసిన వాడు అక్కడే స్పాట్లోనే ఉండాలంట. లేనట్లయితే అతను కానీ పారిపోతే, అక్కడి నుంచి పారిపోతే అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 సంవత్సరాలు జరిమానా. అట్లా పారిపోకుండా ఉంటే 5 లక్షల రూపాయల జరిమానా, 5 సంవత్సరాల శిక్ష. మరి రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. అక్కడే ఉంటే అతను ఆ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి, ఆ యాక్సిడెంట్లో చనిపోయినటువంటి వాళ్ళ బంధువులు కానీ, ఆ దగ్గరలో ఉన్నటువంటి చూసి చాలా తెలిసిపోయిన వాళ్ళు కానీ ఆ డ్రైవర్ని కొట్టి చంపేస్తారు. ఏంటి పరిస్థితి? అతను చచ్చిన తర్వాత 5 సంవత్సరాలు జైలు శిక్ష అయింది, 10 సంవత్సరాలు జైలు శిక్ష అయింది, 5 లక్షల జరిమానా అయింది, 10 లక్షల జరిమానా. అతని ఫ్యామిలీ కూడా ఏం కావాలి? మరి అది ఎందుకు జరిగింది? దాన్ని విశ్లేషణ చేసి దాని మీద పర్యవసానాలు ఆలోచించి ఎట్లా చేయాలని చేసిన తర్వాతనే ఈ శిక్షణ అనేది అమలు చేయాలి. కానీ అట్లా కాకుండా పారిపోతే మరీ శిక్ష పెంచుతాం అంటే అతను పారిపోకుండా అంటే అతను చచ్చిపోతే అతని పరిస్థితి ఏం చెప్పడంలా, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏం చెప్పడంలా. అతను ఎక్కడ పారిపోతున్నాడు? ఎంత పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెళ్ళిపోతాడు, లేదా పోలీసులు వెళ్ళి ఎక్కడున్నాడు పట్టుకొస్తారు. పట్టుకొచ్చిన తర్వాత అతనికి దాని మీద విచారణ జరుగుతుంది, విచారణ ప్రకారమే ఫాలో అవుతారు. కానీ ఇటువంటి విధానాలను కూడా ప్రజలందరే కాదు, కార్మిక సంఘాలు కూడా, దేశంలో ఉన్నటువంటి అన్ని యూనియన్ నాయకులు,
ఏకతాటి మీదకి వచ్చి ఇటువంటి వాటిని తీవ్రంగా వ్యతిరేకించకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తయారవుతాయి. ఈ రోజున ఇటువంటి చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చి అమలు చేస్తామంటే దాన్ని వ్యతిరేకించకపోతే ఇంకా కొన్ని రకాల రంగాల మీద కొన్ని రకాల చట్టాలు కూడా ఇంకా తయారవుతాయి. ఆ చట్టాల వలన ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడతారు. ఈ తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాలంటే ముందుగానే దీనికి మేల్కొనాలి. దీనికి ఏ విధంగా వ్యతిరేకించాలో, ఎట్లా సంఘటితంగా పోరాడాలో అందరూ ప్రజలను కూడా కలుపుకొని పోయి పోరాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. దీంట్లో ప్రజలు కూడా ముడిపడి ఉన్నారు. ఒక రవాణా రంగంలో ఉన్నటువంటి డ్రైవింగ్ చేసే వాళ్ళే కాదు, ప్రజలు కూడా అంతా కూడా వాళ్ళు కూడా డ్రైవింగ్ చేసుకుంటా ఉన్నారు రకరకాలు. ఈ చట్టం కేవలం వాళ్ళకు కూడా వర్తిస్తుందని చెప్పేసి ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. దీన్ని అందరూ వ్యతిరేకించాలి. దీని వ్యతిరేకానికి అందరూ కలిసికట్టుగా సంఘటితంగా పోరాడు దీన్ని ఈ చట్టాన్ని రద్దు చేసుకోవడానికి అందరూ ప్రయత్నం చేయాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సంఘానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.